హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదిరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 94. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆర్మన్ కోసం భూమి రూమ్లోకి వచ్చేసరికి ఆర్మన్ బెడ్ మీద సైలెంట్గా పడుకొనున్నాడు. భూమి ఆర్మన్ దగ్గరకు వచ్చి తన భుజం మీద చెయ్యేస్తూ తన పక్కన కూర్చుంది. నా మీద కోపంగా ఉందా? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. ఆర్మన్ ప్లీజ్, ఎందుకు నన్ను నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? భూమి, నిన్ను నేను అవాయిడ్ చేయడం కాదు, నువ్వే మన మధ్య దూరం పెంచుతున్నావు. ఆర్మన్, విన్ను వల్ల మళ్ళీ ఏమైనా అవుతుందని అంటున్నావా? ఐ డోంట్ నో ఆల్ దిస్ అబౌట్. నువ్విప్పుడు చేసింది నాకు అస్సలు నచ్చలేదు భూమి. బట్ నీ భర్తగా నీకు ప్రతి దానిలో సపోర్ట్ చేస్తానని మాటిచ్చాను. అందుకే నువ్వేం చేసినా నిన్నేం అనట్లేదు. నన్నేం అనకుండానే ఆడపిల్లలాగా అలిగి సాధిస్తున్నావు కదా అంటున్న భూమి చేయి పట్టుకొని తన కౌగిల్లోకి లాక్ చేశాడు. భూమి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండానే భూమి లిప్స్ని తన లిప్స్తో లాక్ చేసేస్తూ తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తన కోపం బాధ కలిపి భూమి మీద చూపిస్తుంటే భూమికి ఊపిరాడడం కష్టంగా ఉంటే ఫోర్స్గా ఆర్మన్ కౌగిలి నుంచి విడిపించుకుంటూ వాటర్ తాగుతుంది. నిన్ను పనిష్ చేయాలంటే ఇలా చేస్తాను, అంతేకాని అలాంటి చీప్ ట్రిక్స్ కాదు ఆర్మన్ అంటూ తన గుండెలపైన చేతులతో కొడుతుంది. భూమి అలా చేస్తున్న ఆర్మన్ ఏం రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు. భూమి కొట్టి కొట్టి అలసిన తర్వాత కోపం తగ్గిందా అంటూ మెల్లిగా అంటాడు. భూమిని హక్ చేసుకుంటూ, నువ్వు చేసిన దానికి నాకు కోపంగానే ఉంది. మన మధ్యలోకి మళ్ళీ విన్ను రావడం నాకు ఇష్టం లేదు భూమి. ఆర్మన్, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మన మధ్యలోకి ఎవరూ రారు, నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. విన్ను అక్క తను చేసిన తప్పుకి ఇప్పటికే బాధపడుతుంది. నీ మాటలతో తనని ఇంకా ఇబ్బంది పెట్టకు. మనం అవతల వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, బాధ పెట్టకూడదు. భూమి, నాకు అదంతా తెలీదు. నెక్స్ట్ టైం నువ్వు తనని కలవకూడదు, మాట్లాడకూడదు. మళ్ళీ తన టాపిక్ మన మధ్యలోకి రాకూడదు. సరే మహానుభావా, ఇప్పుడైనా కాస్త మామూలుగా ఉంటారా అంటున్న భూమి మాటలకి లవ్ యూ భూమి మళ్ళీ భూమిని కిస్ చేసేంతలో ఏం చేస్తున్నావంటూ భూమి అంటుంటే, నువ్వేగా నార్మల్గా ఉండమంటున్నావు, అందుకే నార్మల్గా కిస్ చేస్తున్నా అంటూ నార్మల్ కౌగిలి విడిపించుకుంటూ, వేసిన వేషాలు చాలు, ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ కిందికి వెళ్ళిపోయింది. భూమి, నిన్న ఏమైంది ఇప్పుడైనా చెప్తావా? మిమ్మల్ని చూస్తుంటే నువ్వు చెప్పేది నిజం అనిపించట్లేదు. పైగా అంశ్ చేతికి గాయం కూడా అయ్యింది. అత్తయ్య, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తాను, ప్లీజ్ టైం అవుతుంది అంటూ విన్ను కోసం లంచ్ తీసుకొని స్టార్ట్ అయింది. ఆర్మన్కి తెలిసేలోపు విన్ను అక్కకి లంచ్ తీసుకుని వెళ్ళాలి. తెలిస్తే మళ్ళీ నన్ను ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోడు అంటూ విన్ను పాపకి లంచ్ తీసుకొని స్టార్ట్ అయింది భూమి. నిన్న పార్టీలో మధుకరికి కాల్ వచ్చిన తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు దానికి కాల్ చేసింది ఎవరు? ఏంటో, ఏమైనా తెలిసిందా బేబీ అంటూ అంటాడు అహుల్వాలియా. డాడ్, నేను అదే పనిలో ఉన్నాను. మధుకర్ మొబైల్ని హ్యాక్ చేశాను. నిన్న తను మాట్లాడిన కాల్ని ఇప్పుడు మనం కూడా తెలుసుకోవచ్చు అంటూ ఆడియో ఆన్ చేసింది. విశ్లేషణ అండ్ అహుల్వాలియా ఇద్దరు కూడా మధుకర్తో భూమి మాట్లాడిన మాటలు మొత్తం వినేశారు. బేబీ, యూ క్యాన్ డూ ఇట్. ఈ ఆడియో ప్రూఫ్తో మధుకర్కి కూతురుందని నిజం ప్రూవ్ చేయొచ్చు డాడ్. బట్ దానివల్ల యూస్ లేదు డాడ్. ఈ ఆడియోను ప్రూఫ్గా మనం చూపించినా ఇది మనం క్రియేట్ చేసిన ఫాల్ న్యూస్ అంటారు. ఎక్స్పెక్ట్ ప్రూఫ్ లేకుండా మనం తొందరపడితే మనకే లాస్ డాడ్. బేబీ, అంటే ఇప్పుడు మనమేం చేయలేమా? ప్రూఫ్ మన దగ్గర ఉన్న దానివల్ల మనకేం యూజ్ లేదా? ఈ ఫోన్ కాల్లో ఉన్న తనను రియల్గా ముందుకు వచ్చేలా చేశామంటే మధుకర్ గేమ్ ఓవర్ అవుతుంది. బేబీ, దెన్ వై యువర్ ఆర్ లేట్. ఆ నెంబర్ని బట్టి తన డీటెయిల్స్ క్రాక్ చేయి అంటూ అహుల్వాలి అనేసరికి ఇట్స్ ఇంపాసిబుల్ డాడ్ అంటూ విన్ను అంటుంది. బేబీ, నువ్వేమంటున్నావు? డాడ్, ఈ కాల్ మాట్లాడిన తను చాలా తెలివైంది.
ఇంటర్నేషనల్ నెంబర్ని యూజ్ చేసింది. తన డీటెయిల్స్ మాత్రమే కాదు, లొకేషన్ కూడా ట్రాక్ చేయలేం. బేసిక్లీ షీ ఈజ్ టూ ఇంటెలిజెంట్. అండ్ తను మాట్లాడిన దాన్ని బట్టి ఒకటి కన్ఫర్మ్ అయింది. మధుకర్ సీఎం అవ్వడం ఆ భూలక్ష్మికి కూడా ఇష్టం లేదు. కాబట్టి తన కోసం ఎక్కువ స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సూన్ తనే మన ముందుకు వచ్చేస్తుంది. కానీ నాకు ఇక్కడ ఒకటే అర్థం కావట్లేదు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి రాధమ్మ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా పూర్. మరి అలాంటి రాధమ్మ కూతురు ఇంటర్నేషనల్ మొబైల్ని ఎలా యూజ్ చేస్తుంది? ఐ థింక్ తన వెనక ఎవరో ఉన్నారు. తనకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. డాడ్ అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు వివర్. ఈ ఫైల్లో మీ సైన్ కావాలి. ఏమైంది, మీరు ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? వివర్, దిస్ ఈస్ నాన్ ఆఫ్ యువర్స్. నువ్వైతే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అంటూ అనేసరికి వివర్ నార్మల్గా వచ్చేశాడు. అంటూ హాల్లో దద్దరిల్లేలా అరుస్తున్నాడు మధుకర్. నాకే కాల్ చేసి నాకే వార్నింగ్ ఇచ్చింది. దీని ధైర్యం ఏంటి? నన్ను నా పవర్ని చూసి కూడా భయపడట్లేదు. నా నుంచి హైడ్ అవ్వడానికి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసింది. తన డీటెయిల్స్ తెలియకుండా జాగ్రత్త పడిందంటే దాన్ని నేనెప్పటికీ పట్టుకోలేనా? అదే జరిగితే నేను సీఎం అవ్వాలని నా కల అలానే మిగిలిపోతుంది. సీను, ఆ రాధమ్మ కూతురు కోసం నీ వేట ఇంకా స్పీడప్ చేయాలి. టైం లేదు. అది డైరెక్ట్గానే నాతో యుద్ధం మొదలుపెట్టింది. దాన్ని వదిలిపెట్టకూడదు. చంపేయాలి. వెతికి వెతికి చంపేయాలి. ఏవండి, ఇంకా ఎందుకు మీరు తన మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? మీ వల్ల తనకి తన అమ్మకి జరిగిన అన్యాయం సరిపోలేదా? ఇంకా అవన్నీ వదిలేయండి. ఆ అమ్మాయి కూడా మీ కూతురే కదా. ఇప్పటికైనా అన్నీ మర్చిపోయి తనని క్షమించమని అడగండి. అప్పుడైనా మీరు చేసిన పాపాలకి విముక్తి దొరుకుతుంది. అమృత అన్న మాటకి కోపంగా తన చెంప పగలకొట్టాడు. నేను మంచివాణ్ణి కాబట్టి నిన్ను కొట్టి వదిలేస్తున్నా. ఇదే మాట మా అమ్మ ముందంటే నీ ప్రాణం తీసేది. ఏం మాట్లాడుతున్నావు? నా గతాన్ని నేనే అందరికీ చెప్పమంటున్నావా? నాకు ఒకే ఒక్క కూతురు విముకి మాత్రమే, ఇంకెవరూ కాదు. అర్థమైందా? మిమ్మల్ని చూస్తూ బ్రతకడం నరకంగా ఉంది. నన్ను కూడా చంపేయండి, ప్రశాంతంగా ఉంటుంది అంటూ అమృత మీదకి మధు కోపంగా వస్తుంటే సీను వద్దంటూ మధుని ఆపేస్తూ అమృతని అక్కడి నుంచి వెళ్ళిపోమంటూ రిక్వెస్ట్ చేశాడు. నీ చావు వల్ల నాకు బాగుంటుంది, మంచి జరుగుతుంది అనుకుంటే నెక్స్ట్ సెకండ్ నిన్ను చంపేస్తాను. అంతవరకు నన్ను ఇరిటేట్ చేయకు. సీను ఆ రాధమ్మ కూతుర్ని వెంట వెతికి పట్టుకో అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. సీను, మీ సార్తో కలిసి నువ్వు కూడా తప్పు చేస్తున్నావా? నిన్ను నా కొడుకు అనుకున్నాను. నిన్ను చేరదీసిన కృతజ్ఞత ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా చేశావంటే నిన్ను జన్మలో క్షమించను. మేడం, నన్ను నమ్మిన సార్ని ఇప్పటికే మోసం చేస్తున్నాను అనే బాధ నన్ను కలిచివేస్తుంది. నిజం తెలిసిన రోజు నేను సార్ని ఫేస్ చేయలేను అని సీను బాధపడుతూ ఉన్నాడు. భూమి విన్ను కోసం లంచ్ తీసుకుని హాస్పిటల్కి నేరుగా విన్ను రూమ్లోకి వచ్చేసరికి బెడ్ ఖాళీగా ఉంది. విన్ను అక్క అంటూ రూమ్లో తన కోసం చూసిన విన్ను కనిపించలేదు. విన్ను అక్క ఇక్కడే ఉండాలి కదా, ఏమైంది? సిస్టర్, ఇక్కడ పేషెంట్ని మిమ్మల్ని చూస్తూ ఉండమన్నాను కదా, తను ఎక్కడికి వెళ్ళింది? మేడం, ఆ పేషెంట్ ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నేను రిపోర్ట్స్ కోసం వెళ్ళొచ్చాను. నాకు తెలియదు మేడం. మిమ్మల్ని నమ్మి పేషెంట్ని వదిలి వెళ్తే ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారా అంటూ విన్ను కోసం కంగారుగా బయటకు వచ్చింది. విన్ను అక్క అంటూ విన్ను కోసం హాస్పిటల్ మొత్తం వెతుకుతూ బయటకు వచ్చింది. హాస్పిటల్కి కాస్త దూరంలో విన్ను నడుచుకుంటూ వెళ్ళడం చూసేసరికి విన్ను అక్క అంటూ తన వెనకే పిలుస్తూ వెళ్ళింది. విన్ను అక్క, ఈ కండిషన్లో నువ్వెవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే అక్క అంటూ విన్నుని ఆపుతుంది భూమి. భూమి, నన్ను వదిలేయి. భూమి, నన్ను వెళ్ళనివ్వు. నా వల్ల మీరు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. ఇంకా నా వల్ల మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. విన్ను అక్క, ఎందుకు అలా అనుకుంటారు? నీ వల్ల మాకేమవుతుంది? నువ్వు ఈ కండిషన్లో వెళ్ళిపోతేనే మేము ఇంకా బాధపడతాం. భూమి, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నన్ను వెళ్ళనివ్వు. నేను మీతో ఉండడం మీకు కూడా ప్రమాదమే. నేను ఇక్కడ ఉంటే అక్కడ అందరూ కష్టాలు అనుభవిస్తారు. నన్ను వదిలి నా చావు నేను చేస్తాను. నన్ను వెళ్ళనివ్వు. నా వల్ల ఇంకెవరూ బాధపడకూడదు అంటూ భూమి చేయి విడిపించుకుంటుంటే
విన్ను అక్క నీకే చెప్పేది అర్థం కావట్లేదా అంటూ సీరియస్గా అరిచేసరికి విన్ను సైలెంట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి ఏం మాట్లాడకుండా పద అంటూ విన్నుని హాస్పిటల్కి తీసుకొని వచ్చింది. విన్ను అక్క అసలు ఏమైంది, ఇప్పుడైనా అసలు ఏం జరిగింది, ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావు, ఏమైపోయావు, నీ వెనక పడే ఆ రౌడీస్ ఎవరు, ఎందుకు నిన్ను వెంబడిస్తున్నారు, నువ్విక్కడే మా కళ్ళ ముందుంటూ ఎందుకు మాకు దూరంగా కనిపించకుండా ఉంటున్నావు, భూమి నీకు నేను చేసిన అన్యాయమే శాపమై నన్ను వెంబడిస్తుంది, ఆ శాపం పేరు ఇంద్రాణి అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆర్మన్ బామ్మ చెప్పినట్టే ఆర్మన్ని లవ్ చేసినట్టు యాక్ట్ చేసి ఆ రోజు ఆర్మన్తో బ్రేకప్ చేసుకొని వైజాగ్ నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ అదే రోజు నా జీవితం మలుపు తిరుగుతుందనే నిజం నాకు ఆ రోజు తెలీదు భూమి అంటూ భూమికి తన గతం మొత్తం చెప్పింది. భూమికి తన గతం మొత్తం చెప్పి విన్ను ఏడుస్తుంటే భూమి విన్నుని ఓదార్చింది. విన్ను అక్క, ఇన్నేళ్లు నువ్వు ఇంత బాధపడ్డావంటే బాధగా ఉంది. ఒకరి స్వార్థం ముగ్గురు జీవితాలను నాశనం చేసింది. నువ్వేం దిగులు పడకు, నువ్విప్పుడు ఒంటరి కాదు, నీకు సపోర్ట్గా మేమున్నాం. ఇకపై నువ్వు ఇలా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. భూమి గమ్యం లేని పయనం నాది. నా కోసం నువ్వు ఆర్మన్తో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నన్ను వదిలే భూమి. నా వల్ల మీ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు ఆర్మన్ హ్యాపీగా ఉండాలి. నువ్వు ఈరోజు ఇలా ఉండడానికి ఓ విధంగా నేను కూడా కారణమే. నా వల్లే కదా ఆర్మన్ నీ లైఫ్లోకి వచ్చింది. భూలక్ష్మీదేవిని అమాయకత్వాన్ని యూజ్ చేసుకుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు నువ్వు నాతోనే ఉంటున్నావు. నువ్వు ఇంకేం మాట్లాడకు. మనం ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. నేను వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి వస్తానంటూ విన్ను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని విన్నుని తీసుకొని అగ్నిహోత్ర మంజిల్కి స్టార్ట్ అయింది. విన్ను అక్కని ఇలా ప్రమాదంలో ఒంటరిగా వదిలేయలేను, కానీ ఆర్మన్ని అడగకుండా అక్కని ఇంటికి తీసుకొస్తున్నా. అక్కని ఇంట్లో చూసిన తర్వాత ఆర్మన్ ఎలా రియాక్ట్ అవుతాడో. ఏదేమైనా తన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు తనని అక్కడ ఉంచడమే బెటర్. ఆర్మన్తో మాట్లాడి కన్విన్స్ చేయాలి. అంజలి, భూమి ఆర్మన్ సంతోషంగా ఉండేసరికి నువ్వు కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నీ హ్యాపీనెస్కి రీజన్ ఆర్మన్ ప్రేమను భూమి యాక్సెప్ట్ చేసినందుక, ఆర్మన్లో చేంజ్ వచ్చినందుక? ఆర్మన్లో మార్పు భూమిని ఆర్మన్ని ఒక్కటి చేసింది కదా, కాబట్టి ఏం జరిగినా అంతా మంచే కదా. ఆర్మన్ కాపురంలో సంతోషం మొదలైంది. భూమి ఆర్మన్ కలకాలం అలానే హ్యాపీగా ఉండాలి. ఈ జన్మకి నేను ఇంతకంటే ఇంకేం కోరుకోవట్లేదు. భూమి కనిపించలేదు, తను బయటకు వెళ్ళింది అంజలి. అర్జున్, భూమికి కావలసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారట, కలవడానికి వెళ్ళింది. విన్ను అక్క, అక్కడే ఆగిపోయావేంటి, లోపలికి పద అంటూ విన్ను చేయి పట్టుకుంది భూమి. భూమి మాటలకి డోర్ వైపు చూసిన అంజలి, అర్జున్ డోర్ దగ్గర ఉన్న అమ్మాయిని ఎవరు అనేసి చూస్తున్నారు. అంజలి, భూమి తనతో తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? నాకు తెలియదు అర్జున్, నేను తనని ఇప్పుడే కదా చూస్తుంది. బహుశా తనను కలవడానికే భూమి వెళ్ళిందేమో అంటూ అంజలి కూడా విన్నుని చూస్తుంది. భూమి, నువ్వు నేనెంత చెప్తున్నా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఆర్మన్కి తెలిస్తే నిన్నేమైనా అంటాడు. నా వల్ల మీ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. విన్ను అక్క, అలాంటిది ఏం లేదు, నువ్వు ఎక్కువ థింక్ చేయకు. ఆర్మన్ని నేను కన్విన్స్ చేస్తాను అంటూ విన్నుని లోపలికి తీసుకొని వచ్చింది. భూమి, ఈ అమ్మాయి ఎవరు, తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య, తన పేరు వినుష్క. మీకు అభ్యంతరం లేకపోతే తను కొన్ని రోజులు మనతోనే ఇక్కడే ఉంటుంది. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో తనని మీ పర్మిషన్ లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. భూమి, నువ్వు నన్ను ఇంతలా అడగడం ఏం బాలేదు. ఇది నీ ఇల్లు. నీ ఇల్లు కూడా. ఇక్కడ నీకు సర్వ అధికారాలు ఉంటాయి. తను నీకు కావలసిన అమ్మాయి అంటున్నావు. తను నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే నిరభ్యంతరంగా ఉండొచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు అంటూ అంజలి నవ్వుతూ భూమికి సమాధానం ఇస్తుంది. నాకు అభ్యంతరం ఉంది అనే ఆర్మన్ మాటకి భూమి డోర్ వైపు చూసేసరికి ఆర్మన్ ప్రళయకాల రుద్రుడిలా భూమిని కోపంగా చూస్తున్నాడు. అంజలి, అర్జున్ ఆర్మన్ కోపానికి రీజన్ తెలియక ఆర్మన్ని చూస్తున్నారు. ఆర్మన్, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకోసం కాఫీ తీసుకొస్తాను. భూమి, జస్ట్ షటప్. టాపిక్ని డైవర్ట్ చేయకు. నేను చెప్తున్నాను కదా, తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేయి. ఆర్మన్, నువ్వు కాస్త కోపం తగ్గించి మాట్లాడు. తను భూమికి కావలసిన అమ్మాయి అంట.
కొన్ని రోజులు మనతోనే ఉంటుందని భూమి తీసుకొచ్చింది అంటూ అంజలి ఆర్మన్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ అంటుంటే, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పలేను, మా విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, బెటర్ టు స్టే అవే అంటూ భూమిని సీరియస్గా చూశాడు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, కానీ నా మాట వినకుండా తనను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు. నిన్ను అసలు తనని కలవద్దన్నాను కదా. ఆర్మన్ ప్లీజ్, కొన్ని రోజులు తను మనతోనే ఉంటుంది. భూమి నేనేం వినాలనుకోవట్లేదు. తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. కావాలంటే చెప్పు, తనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాం, ఇంకేం కావాలన్నా చేద్దాం, బట్ ఇక్కడ ఉండడాన్ని మాత్రం నేను ఒప్పుకోను. డిడ్ యూ అండర్స్టాండ్? భూమి ఆర్మన్ని కన్విన్స్ చేయడానికి చూస్తుంటే, భూమి అంటూ విన్ను పాప భూమిని పిలుస్తుంది. భూమి, నా కోసం మీరు గొడవ పడకండి. మధ్యలో వచ్చాను, నేను మధ్యలోనే వెళ్ళిపోతాను. నా వల్ల మీరు గొడవ పడ్డా నాకు ఇష్టం లేదు. ఆర్మన్, నేను ఇక్కడికి రాను అనే చెప్తున్నాను, కానీ భూమి మాట కాదు అనలేక వచ్చాను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ విన్ను వెళ్ళిపోతుంటే, అక్క అంటూ విన్నుని వెళ్ళనివ్వకుండా భూమి చేయి పట్టుకుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. భూమి అంటూ సీరియస్గా అంటాడు ఆర్మన్. ఆర్మన్, ఎందుకు తన మీద కోపం చూపిస్తున్నావు? నిజమే, ఒప్పుకుంటాను, మన విషయంలో తను తప్పు చేసింది, కానీ అది తను కావాలని చేసింది కాదు. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని మనకు సారీ కూడా చెప్పింది, కానీ అదే మనసులో పెట్టుకొని ఇంకా తనని మాటలతో బాధ పెడుతున్నావు. భూమి, నాకు అదంతా అనవసరం. తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు తనని బయటికి పంపిస్తున్నావా లేదా? నీ భర్తగా నిన్ను డిమాండ్ చేస్తున్నాను. ఆర్మన్, నేను కూడా నీ భార్యగానే చెప్తున్నాను. విన్ను అక్క ఇక్కడే మనతోనే ఉంటుంది అంటున్న భూమి మాటలకి తన పేషెన్స్ లూజ్ అవుతుంటే, భూమి అంటూ తనను కొట్టడానికి చెయ్యెత్తేసరికి ఆర్మన్ అనే అర్జున్ మాటకి ఆర్మన్ తన చెయ్యి ఆపేశాడు. ఆర్మన్, ఏం చేస్తున్నావు? కోపంలో సెన్స్ లూజ్ అవుతున్నావు. భూమి నీ భార్య మాత్రమే కాదు, అగ్నిహోత్ర కోడలు. ఇలా అందరిలో తన మీద చేయి చేసుకుంటావా? భార్య మీద కోపం వస్తే మాటలతో చెప్పాలి, కానీ ఇలా చేయకూడదు. అయినా అమ్మాయి భూమి ఫ్రెండ్, తను ఇక్కడ ఉంటే నీకేంటి ప్రాబ్లం? డాడ్, తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. భూమి మీద ఆవేశంలో ఇలా చేయడం తప్పే, కానీ నాకు ఇష్టం లేని పని చేసి నాకు కోపం వచ్చేలా చేస్తుంది. భూమి, నువ్వైనా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తావా? ఎందుకు నీ ఫ్రెండ్ మీద ఆర్మన్ అంత కోపంగా ఉన్నాడు? మావయ్య అర్థం లేని ఆవేశానికి రీజన్స్ అడిగితే నేనేం చెప్పేది? మీ అబ్బాయి ఆవేశానికి రీజన్ కూడా అదే. తను ఏం చేసిందని తన మీద అంత కోపం చూపిస్తున్నాడు? అసలు ఏం జరిగిందో మీరే తనను అడగండి అంటూ ఆర్మన్ని చూస్తూ అనేసరికి భూమి మాటకి ఆర్మన్ భూమిని ఇంకా సీరియస్గా చూస్తున్నాడు. ఆర్మన్ భూమి మాటకి ఏ సమాధానం చెప్పకుండా భూమిని సీరియస్గా చూస్తున్నాడు. భూమి కూడా ఆర్మన్ చూపుకి మౌనంగా ఉందే కానీ ఏం సమాధానం ఇవ్వట్లేదు. భూమి ఆర్మన్ అలా ఉండేసరికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అర్థం కాక అంజలి అర్జున్ వింతగా చూస్తున్నారు. ఆర్మన్, నువ్వు భూమి నిన్ను చూసుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీలో ఎవరైనా చెప్తారా లేదా? ఈ అమ్మాయి ఎవరు? తన మీద ఆర్మన్ ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నాడు? ఈ అమ్మాయికి ఆర్మన్కి ఏంటి సంబంధం? ఎవరైనా సమాధానం చెప్తారా లేదా? అంకుల్, ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ఇక్కడ జరిగే గొడవలకి నేనే కారణం కదా. మీ మనసులో మొదలైన ప్రశ్నలకి నేనే సమాధానం చెప్తాను. నా పేరు వినుష్క. కొన్నేళ్ల క్రితం వైజాగ్లో నేను ఆర్మన్ లవ్ చేసుకున్నాం. అర్జున్ ఆ మాటకి షాక్గా ఆర్మన్ని చూస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆర్మన్ వైజాగ్లో నిన్ను లవ్ చేయడం ఏంటి? తనను చిన్నప్పుడే అబ్రాడ్ పంపించాను. తను స్టడీస్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాడు. మరి తను వైజాగ్ ఎప్పుడు వచ్చాడు? నిన్నెప్పుడు లవ్ చేశాడు? ఆర్మన్ వైజాగ్లో లవ్ చేసింది ఈ అమ్మాయినేనా? అందుకేనా ఆర్మన్ తనని చూసేసరికి తన మీద కోపంగా ఉన్నాడు అనేసి అంజలి మనసులో అనుకుంటూ ఉంది. మావయ్య, మీకు నిజాలు తెలియాలంటే కొన్ని ప్రశ్నలకి మీ అబ్బాయే సమాధానం చెప్పాలి. ఆర్మన్, నువ్వు ఇప్పుడైనా నీ కోపం తగ్గించుకొని మావయ్యకి నిజం చెప్తావా? డాడ్, నేను మీ దగ్గర ఓ నిజం దాచిపెట్టాను. నేను నా హైయర్ స్టడీస్ అబ్రాడ్లో చేయలేదు, ఇండియాలో కంటిన్యూ చేయాలని మీకు తెలియకుండా ఇండియా వచ్చాను. వైజాగ్లో నా స్టడీస్ కంప్లీట్ చేశాను. విన్ను పాప ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది. నా చిన్నప్పుడే నా పేరెంట్స్ ఎవరు అనేది తెలీదు. నా చిన్నప్పుడే నేను ఆర్ఫాన్లో పెరిగాను. నాకు ఊహ తెలిసేసరికి నన్ను పిల్లలేని అమ్మా నాన్న దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత అనాథనే బాధ తెలియకుండా అమ్మా నాన్నతో సంతోషంగా ఉన్నాను.
కానీ నా సంతోషం కొన్ని రోజులు అన్నట్టు యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోయేసరికి మళ్ళీ నేను ఆర్ఫ్కానికి వచ్చేసాను. అన్నేళ్ళు అక్కడే అనాథలో పెరిగాను. ఆ టైంలోనే భూమి నాకు పరిచయం అయింది. ఎవరూ లేని నాకు భూమి పరిచయం నేను అనాథ అనే విషయం మర్చిపోయేలా చేసింది. ఆ టైంలోనే ఆర్మన్ వైజాగ్ వచ్చాడు. వైజాగ్లో మొట్టమొదటిసారి తనకి భూమి పరిచయం అయింది. భూమి ఆర్మన్ పరిచయమే గొడవతో మొదలైంది. ఓ యాక్సిడెంట్ ఆర్మన్ భూమిని దగ్గర చేసింది. ఆర్మన్కి యాక్సిడెంట్ అయ్యేసరికి భూమినే తనను హాస్పిటల్కి తీసుకెళ్ళి తన ప్రాణాలు కాపాడింది. కానీ తన వల్ల యాక్సిడెంట్ అయ్యిందనే అపోహలో ఆర్మన్ భూమి మీద కోపంగా ఉన్నాడు. భూమి కూడా తన వల్ల యాక్సిడెంట్ అయ్యింది, ఆర్మన్ తనని ఏమంటాడు అనే భయంతో ఉంది. నెక్స్ట్ డే నేను, భూమి, వీవర్ ముగ్గురు కలిసి ఆర్మన్ని కలవడానికి వెళ్ళాం. ఆర్మన్ తనను సేవ్ చేసిన అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆర్మన్ తనను సేవ్ చేసింది నేనే అనుకొని నా మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆర్మన్కి అప్పుడు తనను సేవ్ చేసింది భూమి అని తెలీదు. భూమి కూడా ఆర్మన్కి నిజం చెప్తే ప్రాబ్లం అవుతుందని నన్ను కన్విన్స్ చేసి ఆర్మన్కి నిజం తెలియకుండా మేనేజ్ చేసింది. ఆ రోజు నుంచి నేనే తనను సేవ్ చేసిందనే అపోహలో నన్ను లవ్ చేశాడు. కానీ నేను తనని మోసం చేసి తనకు దూరంగా వెళ్ళిపోయాను. నీ మీద ఆర్మన్ కోపం, అసహ్యం చూపించడంలో తప్పే లేదు. నిన్ను ప్రేమిస్తే నా కొడుకుని మోసం చేస్తావా? ఇన్నేళ్ళు నా కొడుకు ఇలా ఉండడానికి రీజన్ నువ్వేనా? నీ వల్లే వాడు ఇలా అయ్యాడు. నీ వల్లే తనను అలా చూసి మేము బాధపడ్డాం అంటూ అర్జున్ ఆవేశంగా అంటాడు. నువ్వు నా కొడుకుని ఎందుకు మోసం చేశావు? ఎందుకు మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వచ్చావు? ఎందుకు తనని మోసం చేశావంటూ అర్జున్ ఆవేశంగా అంటుంటే, ఆర్మన్ని మోసం చేసింది విన్ను అక్క కాదు మావయ్య, మీ అత్త నాగపడగల భూలక్ష్మీదేవి అంటూ భూమి అనేసరికి ఈసారి షాక్ అవ్వడం అందరి వంతయింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్మన్ కూడా భూమిని వింతగా చూస్తున్నాడు. మరి ఇక తర్వాత భూమి ఏం చేయబోతుంది? ఇక నాగపడగల భూలక్ష్మీదేవి ఇదంతా చేసిందని ఆర్మన్ కన్విన్స్ అయ్యి విన్నుని ఇంట్లోనే ఉంచుకుంటాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఏం జరుగుతుందో. ఇక ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.